అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో జాబ్ పర్పస్ కానీ, బిజినెస్ లేకపోతే పిల్లల చదువుల గురించి కానీ, దూరంగా ఉండి కూడా వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్‌తో వాళ్ళ నేటివ్ ప్లేస్‌లో నాటుకోళ్ల ఫామ్ పెట్టాలని ఉందని దాదాపు 13 మంది కామెంట్స్‌లో అడ్వైస్ అడిగారండి. మనం ఇప్పుడు దాని పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ముందే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఆసక్తి మీద నీళ్లు చల్లినట్టు ఎక్కడైనా అనిపిస్తే అది కేవలం ప్రాక్టికల్గా తలెత్తే ఇబ్బందుల గురించి చెప్పటమే తప్ప వేరే అని కాదని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సబ్జెక్ట్ వింటూ ఇష్టం లేకపోతే కనుక ముందే వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే కొంతమందికి ఇది సోదిలా కూడా అనిపించవచ్చు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే మనం తీసుకునే చిన్న పొరపాటు నిర్ణయం వల్ల జీవితాలైతే నాశనం అవ్వండి. కాకపోతే కొన్నాళ్ళైతే మన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది కదా! అందుకని నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పట్లాగానే నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్తే కొంతమంది జాతికోళ్ల ఫామ్ అని కన్ఫామ్గా చెప్పారండి. కానీ కొంతమంది మాత్రం నాటుకోళ్ల ఫామ్ అన్నారు. ఒకవేళ అది మీట్ పర్పస్ అయితే కనుక నాకు దాని వివరాలు పూర్తిగా తెలియదు. కానీ త్వరలో తెలుసుకుని మీకు తెలియచేస్తాను ఇంకొక వీడియోలో. ఇక జాతికోళ్ల ఫామ్లోకి వస్తే కనుక ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సంగతి పక్కన పెట్టాలండి. ఎంత చేయాలి అనేది పక్కన పెడితే ఇంకో 2 విషయాలు మనం తీసుకోవాలి. అవి ఏంటంటే ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మనమే పూర్తిగా దాన్ని చూసుకుంటామా లేకపోతే వర్కర్స్ని పెట్టుకుంటామా అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ మనం దూరంగా ఉండి వర్కర్స్తో మేనేజ్ చేద్దాము అనుకుంటే కనుక అంటే మనం దూరంగా ఉన్న మన రిలేటివ్స్ లేకపోతే మన తాలూకా వాళ్ళు ఎవరన్నా పై ఎత్తున చూసుకుంటూ ఉంటారు. వర్కర్స్తో మనం పనులు అవి చేయించుకోవచ్చు అని అనుకుంటే కనుక మీరు కొన్ని అంశాలను ముఖ్యంగా గమనించుకోవాలి. అవి మీకు పాసిబుల్గా ఉంటే కనుక మీరు నిరభ్యంతరంగా ముందడిగేసి సక్సెస్ని ఎంజాయ్ చేయొచ్చు కూడా. అవి ఏంటంటే మొదటి దానికి వస్తే మీకు కోళ్ల ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే దాదాపు మీకు చిన్నతనం నుంచి కూడా పల్లెటూరు వాతావరణం ఐడియా ఉండే ఉంటుంది కదండి. అటువంటప్పుడు మనకి ఈ రోజుల్లో ఎవరినైనా పనికి పిలిస్తే వాళ్ళ టైమింగ్స్ ఎట్లా ఉంటున్నాయి అనేది మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఫామ్లో పనిచేయడానికి మాత్రం అలా టైమింగ్స్ పెట్టుకుని వచ్చి పనిచేయటం అనేది కుదిరే పని కాదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఫామ్లో పనిచేయటానికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఫామ్లోనే ఉంటే మంచిదండి. లేదు అట్లా కుదరట్లేదంటే దరిదాపుల్లోనే చాలా దగ్గరలోనే ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాటిని ఈ టైం ఆ టైం అని కాకుండా ఒక్కోసారి కోళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. వేసవకాలంలో బాగా ఉక్కపోతగా ఉందని చూరు కిందో లేదా ఆరుబయట పిల్లల్ని కానీ పుంజులను కానీ వదిలేసామనుకోండి, ఈ ఏప్రిల్ ఎండింగ్లో మేలో అట్లా అసలు ఏమాత్రం సూచన లేకుండానే వర్షాలు అట్లాంటివన్నీ పెద్ద పెద్ద అబాటు వానలన్నీ పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం కోళ్ళని పెద్దాటిని అవనివ్వండి చిన్నపిల్లలని అవనివ్వండి ఆపట్నే తెల్లవారులు ఉంచేసాం అనుకోండి, పొద్దున్నేకి వాళ్ళు పనిచేసేవాళ్ళు వచ్చి వీటిని చూసేసరికి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం కోళ్ళకి వ్యాక్సిన్స్ వేయటం స్టార్ట్ చేస్తే కనుక సాయంత్రం స్టార్ట్ చేస్తే ఒక్కోసారి అర్ధరాత్రి కూడా అవుతూ ఉంటుంది. జంగురు పిల్లలు లాంటివి ఏమైనా అటాక్స్ జరుగుతున్నాయి అనుకోండి, మనం బోన్ పెట్టుకుని మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం కూడా కాపలా కాస్తూ ఉండాలి. మా దొడ్లో పనిచేసేవాళ్ళు ఒక్కోసారి 2-3 రోజులు కూడా అర్ధరాత్రి దాటే వరకు అక్కడే కామ్గా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ జంగురు పిల్ల అనేది ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి. అట్లాంటి పనులు ఉంటాయండి ఇప్పుడు కోళ్ళ ఫామ్లో చేయాలి అంటే. అంతేగాని టైం టు టైం వచ్చి వెళ్ళటం కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సెలవులు లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళటాలు అట్లాంటివి కూడా కుదరవండి. 24 గంటలు వారం రోజులు మనం కోళ్ళకి పెట్టుకుంటే కనుక వాళ్ళు అదే పనిలో ఉండాలి. ఈ విషయం విని ఇష్టపడిన వాళ్ళే మీరు వర్కర్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పుంజులకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా తెల్లవారుజామున 3 దగ్గర నుంచి దాదాపు మొదలు పెడతారండి. వీటికి నడిపించడం, వాటిని జాగింగ్ లాంటివి చేయించడం లాంటివి. ఇలాంటి అవసరాలన్నీ కూడా మీకు పోను అర్థమవుతాయి కాబట్టి అంటే అందుకని మీకు ముందే నేను ఈ దృష్టిలో పెట్టుకుంటానని చెప్తున్నానండి. రెండోది ఏంటంటే నార్మల్గా పొలం పనులు లాంటివి చేసుకునే వాళ్ళకి వీటి గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు.
కోళ్ళ గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మీరు వర్కర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు అవి బాగానే తిరుగుతూ ఉన్నట్టుంటే మళ్ళీ సడన్గా నలతగా ఉంటాయి. అవి ఎందుకున్నాయో వీళ్ళు చెక్ చేసుకోగలగాలి. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలిగి ఉండాలి. దానికి తగ్గ నాలెడ్జ్ ఉండాలి. అది కోళ్ళ గురించి తెలిసిన వాళ్ళకే అలాంటి విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తుందండి కోళ్ళకి, అవి కూడా జాగ్రత్తగా చేయగలగాలి. అజీర్తి బాగా ఒక్కో కోడికి బాగా అజీర్తి చేసి మనం మందులు వేసినా కూడా ఆ మేత పొట్ట అరగదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ మేత పట్టని ఓపెన్ చేసి ఆ మేత మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ కుట్లేస్తారు. ఇట్లాంటి ఈ నర్సింగ్కి కూడా అవగాహన ఉండాలి వాళ్ళకి. ఎవరు పడితే వాళ్ళు ప్రయోగాలు అయితే చేయకూడదు కోళ్ళ మీద. అనవసరంగా వాటిని మనం నాశనం చేసినట్టు అవుతుంది. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, మూడోది చాలా ముఖ్యమైనది ఇంకోటి ఉందండి. అదేంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడూ ఫామ్లోనే ఉండి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దొరికాడు, చాలా కష్టపడతాడు, బాగా చూసుకుంటాడు. అయితే మీరు వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ఎక్కడి నుంచి అన్నా వస్తారు. మీ వాళ్ళు మీ తాలూకా వాళ్ళందరూ రోజు పై ఎత్తున చూసుకుంటూ ఉంటారు. అయినా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే మీరు కాస్ట్లీ పుంజులు కానీ పెట్టలు కానీ తెచ్చి గుడ్లు పొదగేస్తేనే కదా బ్రీడ్ డెవలప్ అయ్యేది. అక్కడ కనుక తారుమారు జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడన్నా సడన్గా ఏదో పెట్ట మిస్ అవుతుంది. కొన్ని రోజుల పాటు అసలు ఏ పెట్ట గుడి పెట్టలేదని అంటారు. అప్పుడు మీరు దాని గురించి ఏం మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది మీరు నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సిన 3 లక్షణం ఏంటో అర్థమైంది కదండి. నిజాయితీగా ఉండాలి. ఆ వర్క్హాలిక్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కానీ నిజాయితీ లేకపోతే కనుక మీకు అసలు చాలా కష్టం అవుతుంది. నేను ఇంకా దీని గురించి ఇంతకు మించి అయితే చెప్పలేనండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కాబట్టి. మీరు కనుక ఈ 3 విషయాల్లో కాన్ఫిడెంట్గా ఉంటే ఎక్కడ ఉండైనా సరే మీ నేటివ్ ప్లేస్లో ఫామ్ పెట్టుకుని మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. అందరూ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను ప్రతి విషయం కూడా. ఇప్పుడు అంతేకాకుండా ఇంకో విషయం కూడా మనం గమనించాల్సింది ఎక్కడ ఉంటుంది. ఒకవేళ ఎంతో నమ్మకంతో పూర్తి అవగాహనతో మంచి వాళ్ళు దొరుకుతారు. మన ఇన్వెస్ట్మెంట్తో మనం మంచిగా ఫామ్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, అన్నీ బాగానే ఉంటాయి. కొంతకాలం తర్వాత ఒకవేళ ఏదైనా అనుకోని అడ్డంకులో అవాంతరాలు వచ్చి ఫామ్ నడపడం కష్టంగా ఉంటే కనుక 2 ఆలోచన లేకుండా ఇప్పుడు వరకు జరిగిన డ్యామేజ్ చాలు, ఇంతటితో మనం ఇది క్లోజ్ చేసేద్దాం అనే నిర్ణయం మీరు ధైర్యంగా తీసుకోగలగాలి. అలా కాకుండా ఇదొక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని ఒకవేళ ఇంత తపన పడ్డాం కదా స్టార్ట్ చేయడానికి, ఏం చేయాలి మళ్ళీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అట్లా మీరు కొనసాగించడం అనేది సరైన నిర్ణయం అయితే అవ్వదండి. అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుందాం అనేది మీ మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. ఏదో మిడిమిడి జ్ఞానంతో చెప్తా ఉంది అని అనుకోకుండా ఫామ్ స్టార్ట్ చేసే ముందు ఈ విషయాలన్నీ నోట్ చేసుకుని పూర్తి అవగాహనతో ముందుకెళ్ళి మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.